నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాము. రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ లో. సో జనరల్ గా మనకి స్టాటిస్టిక్స్ లో ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా చాప్టర్స్ లో ఈ ఆరిజిన్ అండ్ స్కేల్ అనే ప్రాపర్టీ అనేది కంపల్సరీగా వస్తుంది. సో దీని మీద కంపల్సరీగా మనకి క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో జనరల్ గా స్టాటిస్టిక్స్ లో ఇక్కడ ఆరిజిన్ అంటే చేంజింగ్ ఆఫ్ ఆరిజిన్ అంటే నథింగ్ బట్ మనం వేరియబుల్ వాల్యూస్ కి ఒక కాన్స్టెంట్ యాడ్ చేయడం కానీ లేదా ఒక కాన్స్టెంట్ సబ్ట్రాక్ట్ చేయడం కానీ దీన్ని మనం చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అంటాం. అదే ఒక కాన్స్టెంట్ తో ప్రతి వేరియబుల్ వాల్యూని మనం మల్టిప్లై చేసినా లేకపోతే ప్రతి వేరియబుల్ వాల్యూని మనం డివైడ్ చేసిన దాన్ని స్కేల్ చేంజ్ ఆఫ్ స్కేల్ అని అంటారు. సో చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అంటే యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఏ కాన్స్టెంట్. చేంజ్ ఆఫ్ స్కేల్ అంటే మల్టిప్లైయింగ్ ఆర్ డివైడింగ్ కాన్స్టెంట్ ని మల్టిప్లై కానీ డివైడింగ్ కానీ చేయడాన్ని మనం చేంజ్ ఆఫ్ స్కేల్ అంటాం. అయితే ఇక్కడ ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో బివైఎక్స్ అండ్ బిఎక్స్వై అంటాం. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్, రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. ఈ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఓకే, సో రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అనేవి ఆరిజిన్ వల్ల చేంజ్ కావు, బట్ స్కేల్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో మీరు ఒకసారి ఆప్షన్ చూసుకుంటే కనుక ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ అని ఇచ్చారు. ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ బట్ నో ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్. ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ బట్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అని ఇచ్చారు. నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఆరిజిన్ వల్ల ఎఫెక్ట్ కాదు ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ అంటే. బట్ నో ఇండిపెండెంట్ ఆఫ్ స్కేల్ అంటే స్కేల్ మీద డిపెండ్ అవుతుంది అంటే స్కేల్ తో ఎఫెక్ట్ అవుతుంది అని మీనింగ్. ఓకే, కాబట్టి ఇక్కడ బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ రిగ్రెషన్ చాప్టర్ నుంచి అది. సో అలాగే నెక్స్ట్ ద లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ డ్రాన్ యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ మనం బోత్ రిగ్రెషన్ లోను మనం డిస్కస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ సిరీస్ అనాలిసిస్ లో కూడా మనం ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ట్రెండ్ కానీ ఫిట్టింగ్ ఆఫ్ ట్రెండ్ చేసేటప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తుంటాం. సో ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ కాన్సెప్ట్ డెవలప్ చేసింది ఎవరని చెప్పి మనం ఆల్రెడీ ఇందాక క్వశ్చన్ చూసుకున్నాము. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ప్రకారం లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటే ఏంటి. సో ఎప్పుడు లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటారంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ వాల్యూకి ఎస్టిమేటెడ్ వాల్యూకి వాటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని మనం ఎర్రర్ లేదా రెసిడ్యూ అంటాం. ఆ రెసిడ్యూ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనేది ఎప్పుడు మినిమం ఉండాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. అసలు లీస్ట్ స్క్వేర్స్ అంటేనే దాని అర్థం స్క్వేర్ ఆఫ్ డీవియేషన్స్ మస్ట్ బి లీస్ట్. దానికోసమే దాన్ని లీస్ట్ స్క్వేర్స్ అని అనడం జరిగింది. సో ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డీవియేషన్స్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ వై ఫ్రమ్ దర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్, ఇది మినిమం ఉండాలి. దట్ ఈస్ ద బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ అలాంటి ఆప్షన్ ఇచ్చారు. ఫోర్త్ ఇక్కడ మాక్సిమం అని ఇచ్చారు. ఇక్కడేమో సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ అన్నారు. సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ కాదు, సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్స్ అనేవి ఎప్పుడు లీస్ట్ ఉండాలి, దాన్ని మనం మినిమం ఉండాలని చెప్తాం. అంటే లైన్ ఆఫ్ ద అప్పుడు అలాంటప్పుడు ఆ లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటారు. సో రిగ్రెషన్ కాన్సెప్ట్ లో మనకి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ చెప్పేటప్పుడు ఈ విధంగా మనం లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. సో అలాగే 15th ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఎక్స్ బార్ అండ్ వై బార్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై అలాగే కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ఎక్స్ వై ఇచ్చి మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ మీన్ ఆఫ్ వై అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ స్టాండర్డ్ అంటే అవి ఏంటనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై, అలాగే కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని ఇచ్చి వాట్ ఈస్ ద రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. చాలా బేసిక్ క్వశ్చన్ ఇది చెప్పాలంటే. సో రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అనేది ఎలా ఉంటుంది ఈక్వేషన్ అనేది చూసుకుంటే 15th ప్రాబ్లం. సో దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. ఆర్ అంటే ఆర్ ఎక్స్ వై అని రాసుకోవచ్చు ఇంటూ వై మైనస్ వై బార్. ఇది వై ఆన్ ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్. అదే వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అది వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ వై ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ అని ఉంటుంది ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఉంటుంది. సో ఇది రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్, ఇది ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్. ఓకే, డైరెక్ట్ గా ఈక్వేషన్ ఏంటని అడిగారు అంత. అలాగే ద టూ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్ ఆర్ కోయిన్సైడ్ వెన్ ఆర్ ఈజ్ అని అడిగారు. సో జనరల్ గా మనకి ఏంటంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 ఉందంటే ఎక్స్ అనేది వై మీద డిపెండ్ అవ్వట్లేదు, వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి టూ రిగ్రెషన్ లైన్స్ మనకి పెర్పెండిక్యులర్ అవుతాయి. అదే రెండింటి మధ్యన పెర్ఫెక్ట్ కొరిలేషన్ ఉందనుకోండి, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అయితే కనుక అప్పుడు ఆ టూ లైన్స్ కోయిన్సైడ్ లేదా ఇంటర్చేంజబుల్ అని కూడా చెప్తాము, ప్యారలల్ అని కూడా చెప్తాం.
సో టూ రిగ్రెషన్ లైన్స్ అనేవి కోయిన్సైడ్ ఎప్పుడు అవుతాయి అంటే కనుక ఆర్ ఈజ్ ఈక్వల్ టు +or-1 అయినప్పుడు అవుతాయి. అలాగే ఇందాక 15th క్వశ్చన్కి మీరు ఆన్సర్ తీసుకుంటే కనుక సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ఇంటూ వై మైనస్ వై బార్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్. సో దట్ ఈస్ 16th ప్రాబ్లం. సో దట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అలాగే రిగ్రెషన్ ప్రాపర్టీస్ మీద మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ నాట్ కరెక్ట్ అని ఇచ్చారు. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్ అని ఇచ్చారు. సో జనరల్ గా మనకి బివైఎక్స్ ఎలా ఉంటుందంటే ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ అని ఉంటుంది. ఇది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఎలా ఉంటుందంటే ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేసుకుంటే బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై కనుక తీసుకుంటే ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్, అలాగే ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై వస్తుంది. ఇక్కడ సిగ్మా వై సిగ్మా ఎక్స్ కన్సిడర్ చేస్తే ఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై అవుతుంది. అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే +or-√ఆఫ్ బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై అవుతుంది. ఓకే, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి ఫామ్ లో ఉంది కదా ఇది. అంటే రూట్ ఏబి అంటే జామెట్రిక్, అంటే జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? కొరిలేషన్ కోఎఫిషియంట్ కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ప్రాపర్టీ ఈస్ కరెక్ట్. ఇది ప్రాపర్టీ కరెక్ట్, ట్రూ. మనకి ఫాల్స్ ఏంటి, నాట్ కరెక్ట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈస్ <0, అదర్ మస్ట్ బి <0 అని ఉంది. సో యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ప్రాపర్టీ నేమ్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్టీ అంటారు. యాక్చువల్ గా ఒక రిగ్రెషన్ కోఎఫిషియంట్ <1 ఉన్నప్పుడు ఇంకొక రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఒక రిగ్రెషన్ కోఎఫిషియంట్ <1 ఉన్నప్పుడు ఇంకొక రిగ్రెషన్ కోఎఫిషియంట్ <1 ఉండాలని ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈస్ <0, వన్ ఆఫ్ అదర్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ మస్ట్ బి <0 అని ఇచ్చారు. అంటే ఇక్కడ బివైఎక్స్ అనేది <0 అంటే నెగిటివ్ అయినట్టు. ఓకే, బిఎక్స్వై ఏమైనట్టు <0 అని ఇచ్చారు, అంటే పాజిటివ్ అని. ఇది సెకండ్ ఆప్షన్ యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు బివైఎక్స్ నెగిటివ్, బిఎక్స్వై ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద అన్నాడు కాబట్టి నేను బివైఎక్స్ అండ్ బిఎక్స్వై తీసుకుంటున్నా. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయితే ఇక్కడ రూట్ లోపల నెగిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే రూట్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఈ రూట్ నెగిటివ్ వాల్యూ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ రూట్. సో కాంప్లెక్స్ రూట్స్ లోకి వెళ్తుంది ఆర్ వాల్యూ కాంప్లెక్స్ రూట్ కాదు, ఆర్ వాల్యూ -1 అండ్ +1 మధ్యలో ఉంటుంది. ఓకేనా? కాబట్టి రియల్ రూట్స్ కాంప్లెక్స్ రూట్స్ అయితే కాదు. అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈస్ <1, అదర్ మస్ట్ బి <1 అనే ప్రాపర్టీ ఉంటుంది రిగ్రెషన్ కోఎఫిషియంట్ లో. బట్ ఒకటి <0 అంటే ఒకటి నెగిటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ అవుతుంది అనేది లేదు. అలా ఉంటే కనుక అసలు రిగ్రెషన్ లైన్సే కాదు అని చెప్తాం. ఓకే, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అలాగే 1/2 బివైఎక్స్ ప్లస్ బిఎక్స్వై ఈస్ <r అనేది ఇచ్చారు. సో ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే జనరల్ గా అర్థమెటిక్ మీన్ అనేది ఇప్పుడు > ఉంటుంది. సో టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కి కనుక మనం అర్థమెటిక్ మీన్ తీసుకుంటే కనుక బివైఎక్స్ ప్లస్ బిఎక్స్వై/2 వస్తుంది. అంటే ఆ రెండు ఒక అబ్జర్వేషన్స్ అనుకుని టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ని వాటికి ఏఎం కనుక ఫైండ్ అవుట్ చేస్తే బివైఎక్స్ ప్లస్ బిఎక్స్వై/2 వస్తుంది. వీటి యొక్క జిఎం ఏమవుతుంది అంటే రూట్ బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై అవుతుంది. అంటే ఏంటిది? R అన్నట్టే కదా. సో 1/2 ఆఫ్ బివైఎక్స్ ప్లస్ బిఎక్స్వై/2 ఈస్ R అనేది ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది ట్రూ. అలాగే యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్ y/x లైన్ కి x/y లైన్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. దట్ ఈస్ tan θ ఆర్ θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1 - r² బై సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై అని ఉండాలి. ప్లస్ పడలేదు ఇక్కడ. అండ్ సిగ్మా x² సిగ్మా y² అని ఉంది. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, ఇందులో కూడా ఎటువంటి ఫాల్స్ అనేది లేదు. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఆప్షన్ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్. దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ 18th వన్, if p of x is a probability mass function of a discrete random variable, then ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ అయితే కనుక, అంటే ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాబిలిటీ ఫంక్షన్ ఆఫ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. అయితే మనకి ఏంటంటే కండిషన్స్ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా <0 అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఏమవ్వాలంటే 1 అవ్వాలి. దీన్ని ఇలా నోటేట్ చేస్తాం. సో ఇక్కడ ఇదే క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 4 చూసుకుంటే కనుక ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ యొక్క కండిషన్. అదే మీరు ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ తీసుకుంటే అక్కడ ఏం చేస్తారంటే f(x) అని తీసుకుంటాం. f(x) ఈజ్ <0. దీని మీనింగ్ కూడా ప్రాబిలిటీ అనేది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ అవుతుందని, నెగిటివ్ కాదని. సెకండ్, టోటల్ ప్రాబిలిటీ 1 అని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సమ్మేషన్ ప్లేస్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏబి తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏబి
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. అంటే సమ్మేషన్ ప్లేస్ లో మనకి ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది. చాలా మందికి ఇంటిగ్రేషన్ అనేది చదువుతుంటారు ఇంటర్మీడియట్ లో అక్కడను. సో బట్ ఇంటిగ్రేషన్స్ అంటే సమ్మేషన్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ సమ్మేషన్ లో ఫస్ట్ లెటర్ ని ఎస్ ని మనం ప్రొలాంగ్డ్ ఎస్ అంటారు దీన్ని. సో ప్రొలాంగ్డ్ ఎస్ కింద ఇంటిగ్రేషన్ సింబల్ తీసుకుంటారు అనమాట. అంటే సమ్మేషన్ అన్న ఇంటిగ్రేషన్ అన్న ఒకటి. సో కంటిన్యూస్ సిరీస్ లో మనం ఇంటిగ్రేట్ చేస్తాము, డిస్క్రీట్ సిరీస్ వచ్చేసరికి సమ్మేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇది రెండింటి యొక్క మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే మీనింగ్. సో ఆ కండిషన్ ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ మనకి కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అని చెప్పి. సో అక్కడ నుంచి మనకి ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్ మీద ఇది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ 19th క్వశ్చన్ చూస్తే రిగ్రెషన్ ఈక్వేషన్ బట్టి మన ఇక్కడ వయానిక్స్ ఈక్వేషన్ టైప్ లో ఒకటి ఇచ్చారు. y ఈజ్ ఈక్వల్ టు 58 ప్లస్ 3.2x అనేది ఒకటి ఇచ్చారు. ఇట్ రిలేట్స్ టు ద అడ్వర్టైజ్మెంట్ సేల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్. జనరల్ గా సేల్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి. సో y ఈజ్ డిపెండ్స్ ఆన్ x. అంతే కదా, అడ్వర్టైజ్మెంట్ ఎంత పెంచుకుంటే కాస్ట్, సేల్స్ అంత పెరుగుతుంటాయి. సో ఇక్కడ y వేరియబుల్ అనేది సేల్స్ వేరియబుల్, x వేరియబుల్ అనేది అడ్వర్టైజ్మెంట్. ఓకే, అంటే y అనేది సేల్స్ అనేది అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో y ఈజ్ డిపెండ్స్ ఆన్ x అంటే y ఆన్ x ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కనుక 15 lakhs అయితే కనుక, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అంటే ఎక్స్ వాల్యూ 15 lakhs అయితే కనుక మనకి సేల్స్ ఎన్ని రావచ్చు అనేది. అంటే ఎక్స్ ప్లస్ లో మీరు 15 తీసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ. రెగ్రెషన్ లో మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ 3.2 ఇంటూ 15 తీసుకుంటే కనుక దట్ ఈస్ 48 వచ్చింది. సో 58 ప్లస్ 48 కనుక తీసుకుంటే దట్ విల్ బి ఈక్వల్ టు 106 lakhs ఆఫ్ సేల్స్ అన్నట్టుగా ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 వచ్చేసరికి 106 lakhs ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎగ్జాక్ట్ వాల్యూ అండ్ ద వాల్యూ వి ఎస్టిమేట్ విత్ ద రెగ్రెషన్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఇక్కడ 106 lakhs అనేది మనం సేల్స్ యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ చేసాం. అంటే 15 lakhs కనుక మనం ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే అడ్వర్టైజ్మెంట్ మీద మనం ఎన్ని సేల్స్ రావచ్చు అనేది ఎస్టిమేట్ చేసామంటే 106 lakhs లేదా 106 యూనిట్స్ అనుకోండి, ఏదో ఒకటి. 106 అనేది మన ఎస్టిమేటెడ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెట్టారు, వన్స్ అపాన్ టైం మీకు ఒక పర్టికులర్ టైంలో మీకు ఎన్ని సేల్స్ వచ్చాయని తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 108 వచ్చాయి అనుకోండి సేల్స్. మీరు 106 అని ఎస్టిమేట్ చేశారు, అక్కడ 108 వచ్చాయి. లేదా మీరు 106 అని ఎస్టిమేట్ చేశారు, 100 వచ్చాయి. లేదా మీరు 106 ఎస్టిమేట్ చేశారు, 106 వచ్చాయి కరెక్ట్. అంటే మీకు ఎగ్జాక్ట్ గా రావచ్చు మీరు ఎస్టిమేట్ చేసింది, లేదా దానికంటే తక్కువ రావచ్చు, దానికంటే ఎక్కువ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గర కీ లేదు, లేదా ఒక ఎస్టిమేటెడ్ మార్క్స్ ఎన్ని రావచ్చు. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు, ఆల్రెడీ ఎగ్జామ్ రాయిపోతున్నారు, ఎన్ని ఎస్టిమేట్ మీ యొక్క ఎస్టిమేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఎస్టిమేట్ చేయగలచ్చు అని అడిగితే కనుక మీరు జనరల్ గా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 300 కి ఒక 200 మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నారు. ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది 200 మీరు ఎస్టిమేట్ చేశారు, మీ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 210 వచ్చాయి, అప్పుడు ఎక్కువ వచ్చినట్టు. అదే 195 వచ్చాయి, తక్కువ వచ్చినట్టు. 200 ఎస్టిమేట్ చేస్తారు, 200 వచ్చాయి. అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎస్టిమేటెడ్ వాల్యూకి యాక్చువల్ వాల్యూకి, ఆ డిఫరెన్స్ ఏమంటారు అని అడుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, సో జనరల్ గా ఈ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. ఆ డిఫరెన్స్ నే మనం డీవియేషన్ అని అంటాం. ఓకే, అది ఎప్పుడు తక్కువ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఎస్టిమేట్ చేస్తారో ఒరిజినల్ వాల్యూకి దగ్గరగా ఎస్టిమేట్ చేస్తే నెక్స్ట్ టైం కూడా మీరు ఎస్టిమేట్ చేసేటప్పుడు మిమ్మల్ని నమ్ముతారు, లేదంటే మీరు చెప్పేది ఎవరు బిలీవ్ చేయరు. సో మన ఎస్టిమేషన్ ఎలా ఉండాలంటే ఒరిజినల్ వాల్యూకి దగ్గరలో ఉండాలి. అంటే ఆ డీవియేషన్ అనేది ఎప్పుడు లీస్ట్ ఉండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ వచ్చేసరికి స్టాండర్డ్ ఎర్రర్. నెక్స్ట్ 21 పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పారు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మనకి పారామీటర్ అనేది లాంబ్డా కింద తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మీన్ అనేది ఎంత అవుతుందంటే మీన్ లాంబ్డా అవుతుంది పారామీటర్. అలాగే ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో వేరియన్స్ కూడా లాంబ్డానే అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, మీన్ ఈక్వల్ టు వేరియన్స్ అవుతుంది. సో ఇక్కడ మీన్ లాంబ్డా స్క్వేర్, మీన్ 1/λ, వేరియన్స్ లాంబ్డా, వేరియన్స్ 1/λ² అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది వేరియన్స్ అనేది లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై. సో మీకు ఆల్రెడీ ఇందాక క్వశ్చన్స్ లో కూడా చెప్పాను. సో సైంటిస్ట్ నేమ్స్ మీద క్వశ్చన్స్ డెఫినెట్ గా ఏఎస్ఓ లాంటి ఎగ్జామినేషన్స్ లో అడుగుతుంటారు. సో ఇంకొక క్వశ్చన్ వచ్చింది మనకి, ఫస్ట్ టైం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డెవలప్ చేసింది అబ్రహం డిమోవేర్. ఓకే, దాని తర్వాత డెవలప్ చేసింది, యూటిలైజ్ చేసింది ఎవరంటే గాస్ అన్నారు. కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు.
గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. బట్ ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరని అడిగారు క్లియర్ గా. ఫస్ట్ డిస్కవర్ చేసింది మాత్రం మీరు డీమోవర్ అని చెప్పాలి. ఎవరు డెవలప్ చేశారని అడిగితే కనుక గాస్ అని చెప్పండి. సో వాట్ ఆర్ ద వాల్యూస్ అజ్యూమ్డ్ బై నార్మల్ ర్యాండమ్ వేరియబుల్? సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు బైనామల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక ఎక్స్ వాల్యూ 0 to 1 to n వాల్యూస్ తీసుకుంటుంది. అదే ఒక పాయిజన్ వేరియేట్ అయితే కనుక 0 1 to ఇన్ఫైనైట్ వాల్యూస్ తీసుకుంటుంది. అదే ర్యాండమ్ వేరియబుల్ అయితే కనుక -∞ నుంచి +∞ మధ్యలో వాల్యూస్ తీసుకుంటుంది. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ లో ఆ ర్యాండమ్ వేరియబుల్ ఏదైతే ఉందో అది అన్కౌంటబుల్ ఇన్ఫైనైట్ వాల్యూస్ బిట్వీన్ ద ఇంటర్వల్ తీసుకుంటుంది. అన్కౌంటబుల్ ఇన్ఫైనైట్ వాల్యూస్ అంటే -∞ నుంచి +∞ వరకు అనే విషయం గుర్తుంటే సరిపోతుంది. సో అలాగే బైనామల్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ హూజ్ అర్థమెటిక్ మీన్ ఈస్ 4 అండ్ వేరియన్స్ ఈస్ 3 అని ఇచ్చారు. సో బైనామల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఎంత ఇచ్చారంటే 4 అని ఇచ్చారు. అలాగే వేరియన్స్ వచ్చేసరికి 3 అని ఇచ్చారు. సో మనం ఏదైనా సరే బైనామల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కానీ లేకపోతే ఏ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సరే క్వశ్చన్ మనకు తెలియాలంటే కనుక ఆ ప్రాపర్టీ కానీ లేకపోతే ఆ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్ వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ ఏంటంటే ఎన్ అండ్ పి. ఈ రెండు వాల్యూస్ తెలిస్తేనే మనం మోడ్ ఆఫ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఎన్ అండ్ పి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎన్పి అనేది 4 అవుతుంది. ఎందుకంటే మీన్ ఆఫ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ ఎన్పి, వేరియన్స్ ఎంత అంటే ఎన్పి. మరి ఇక్కడ ఎన్పి అంటే ఏంటి? మళ్ళీ 4 కదా. సో 4 into Q is equal to 3 అని రాస్తాం. సో Q is equal to 3/4 అని రాస్తాం. Q 3/4 అయితే P 1/4 అవుతుంది. బికాస్ P plus Q is equal to 1 కాబట్టి. సో P వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ NP is equal to 4 అని ఇచ్చారు. సో N into P ప్లేస్ లో మనం 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సారీ 1/4 ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 4 into 4 16 వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఎన్ వాల్యూ అండ్ పి వాల్యూ ఉంది. ఎన్ వాల్యూ 16, పి వాల్యూ 1/4. సో దీని నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మోడ్ అంటే ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అంటే ఏంటంటే n+1 into p. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16 + 1 into p అంటే 1/4. అంటే ఫైనల్ గా 17/4. 17/4 అంటే 4.17 డివైడెడ్ బై 4 దట్ ఈస్ 4.25. ఇది నాట్ అన్ ఇంటీజర్ కాదు, డెసిమల్ వాల్యూలో ఉంది. సో నాట్ ఇన్ ఇంటీజర్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ 4 ని 4 + 0.25 అని రాయొచ్చు కదా. ఈ 4 అనేది ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది, 0.25 అనేది డెసిమల్ పార్ట్ అవుతుంది. సో ఈ 4 ని ఏమంటారంటే మనకి మోడ్ ఆఫ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే ఇక్కడ మనం మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? n+1 into p వాల్యూ నాట్ ఇన్ ఇంటీజర్ వచ్చినప్పుడు ఆ వాల్యూలో ఇంటిగ్రల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రల్ పార్ట్ ని మనం మోడ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ 4 కాబట్టి మోడ్ ఎంత అంటే 4. ఓకే, అంటే బైనామల్ డిస్ట్రిబ్యూషన్ మనకి సిలబస్ లో బైనామల్, పాయిజన్, నార్మల్ 3 డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చారు క్లియర్ గా. సో స్టాటిస్టిక్స్ లో చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, కానీ బీకామ్ వాళ్ళు కానీ లేదా బిఏ ఎకనామిక్స్ చదివిన స్టూడెంట్స్ వీళ్ళందరూ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి కామన్ సిలబస్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈవెన్ ఒకవేళ కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్ లో రాబోయే నోటిఫికేషన్ లో సిలబస్ లో యాడ్ చేసినా సరే స్టాటిస్టిక్స్ పార్ట్ అయితే ఇదే ఉంటుంది. కొంచెం స్టాటిస్టిక్స్ పార్ట్ ఏమైనా 1 or 2 టాపిక్స్, యూనిట్స్ కూడా కాదు, టాపిక్స్ అయినా రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుందేమో, కానీ సేమ్ యూనిట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మాక్సిమం మీకు ఆల్రెడీ చెప్పాను 99% సిలబస్ అయితే చేంజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఏపీలో చేంజ్ చేసినంత మాత్రాన తెలంగాణలో చేంజ్ చేయాలని, లేకపోతే తెలంగాణలో చేంజ్ చేస్తే ఏపీలో చేంజ్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. మీరు కావాలంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి సిలబస్లు కంపేర్ చేసుకుంటే చాలా వేరియేషన్ ఉంటాయి రెండింటికి. ఓకే, సో ఏ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి తప్ప వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయాలి అలాగే కండక్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. సో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్ కి స్టాటిస్టిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ లేకుండా అయితే ఎంత సిలబస్ చేంజ్ చేసినా స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ లేకుండా అయితే ఎగ్జామినేషన్ అనేది జరగదు. కాబట్టి మనకున్న సిలబస్ ప్రకారం చూసుకుంటే బైనామియల్, నార్మల్, అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డెప్త్ లోనే చదువుకుని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఎవరైతే వేరే ఐ మీన్ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా జనరల్ గా అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ ఫీల్ అవుతుంటారు, ప్రాబబిలిటీ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్, అలాంటి కాన్సెప్ట్స్ కూడా తరువుగా చదువుకుని వెళ్తే కనుక డెఫినెట్ గా కాంపిటీషన్ లో ముందుండడానికి అవకాశం ఉంటుంది.
పర్టికులర్లీ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ లాంటి కాన్సెప్ట్స్ కానీ ఇది థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ సంబంధించిన క్వశ్చన్. ఫర్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ p of x is equal to 1 equal to p of x is equal to 0 is q or 1 minus p. If x bar is the sample mean, then x bar minus 1 minus x bar is a consistent estimator అని ఇచ్చారు. సో ఇక్కడ గుడ్ ఎస్టిమేటర్ యొక్క ప్రాపర్టీస్ మీద కాన్ఫిడెంట్ గా ఇది గుర్తుండాలి. సో థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్టిమేషన్ థియరీలో గుడ్ ఎస్టిమేటర్ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ అన్బయాస్డ్నెస్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, ఎఫిషియన్సీ కానీ, సఫిషియన్సీ కానీ. అందులో కన్సిస్టెంట్ ఎస్టిమేటర్స్ కండిషన్స్ ఏంటి, అన్బయాస్డ్నెస్ కానీ, అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని ఎప్పుడు అంటాం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. బట్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ లో ఎక్స్ బార్ అనేది ఇక్కడ పి అని తీసుకుంటాము, పి ఇంటూ 1 మైనస్ పి అనేది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ కింద చెప్తారు. అంటే దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీటెయిల్డ్ గా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో డైరెక్ట్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్స్ బార్ అంటే ఇక్కడ మీన్ ఆఫ్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ పి అవుతుంది. సో 1 మైనస్ పి ఇంటూ 1 మైనస్ పి అనేది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అవుతుంది. అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ లో అంటే ఇక్కడ జెడ్ అనేది క్లియర్ గా జెడ్ ఈస్ ఫాలోస్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ఇచ్చారు, ఎందుకంటే 0,1 అనేది పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 95% ఆఫ్ ఏరియా విల్ బి కవర్డ్ అని ఇచ్చారు. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్ ఇలా ఉంటుంది. సో దీని టోటల్ ఏరియా 1 అని చెప్తారు, ఇందులో 95% ఏరియా ఏ లిమిట్స్ మధ్యన కవర్ అవుతుంది అని ఇచ్చారు. సో దట్ ఈ విల్ బి ఈక్వల్ టు 1.96. అంటే కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి, లైక్ 99% అనుకుంటే కనుక మీకు 2.58 అవుతుంది. ఓకే, సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూలో ఏరియా ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా మీరు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు అనమాట ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. సో అలాగే ఇప్పుడు 68.26% ఏరియా కవర్ అయ్యేది ఉంటుంది, అలాగే 95.44% కానీ, లేదా 99.73% మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 సిగ్మా అంటే 3 సిగ్మా లిమిట్స్ మధ్యన కవర్ అయ్యే లిమిట్స్. సో ఇలాంటివి పాయింట్స్ మీరు ఖచ్చితంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో చూసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ 1.96. అంటే ఇక్కడ మనం డీటెయిల్డ్ గా మీకు చెప్పడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే మొత్తం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాగే విచ్ ప్రాపర్టీ ఈస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ బై ద శాంపుల్ మీన్ ఎక్స్ బార్ యాజ్ ఎ పాయింట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అన్నది ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. సో ఇది కూడా సేమ్ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయిన థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ లో క్రైటీరియా ఫర్ గుడ్ ఎస్టిమేటర్ అనేది ఉంటుంది. సో 4 ప్రాపర్టీస్ గురించి డీటెయిల్డ్ గా చదివినప్పుడే ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి. సో నెక్స్ట్ 28 క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ మనకి ప్రాబిలిటీ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3 బ్రాండ్స్ ఉన్నాయి, లెట్ ఇట్ బి ఏబిసి బ్రాండ్స్. సో వీళ్ళు ఇక్కడ కొన్ని స్టాక్స్ తయారు చేస్తున్నారు. బ్రాండ్ ఏ అనేది 40% స్టాక్స్ తయారు చేస్తున్నారు, బి బ్రాండ్ అనేది 35%, అలాగే సి బ్రాండ్ వచ్చేసరికి 25% తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ డిఫెక్టివ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ బ్రాండ్ లో 2% అనేది డిఫెక్టివ్, బి బ్రాండ్ వచ్చేసరికి 1% అని ఇచ్చారు, సో సి బ్రాండ్ వచ్చేసరికి 3% అని ఇచ్చారు. సో ఇక్కడ ఏదైనా ర్యాండమ్ గా ఒక టైప్ కనుక సెలెక్ట్ చేస్తే అది డిఫెక్టివ్ అవడానికి ప్రాబిలిటీ ఏంటి అని అడిగారు. ఓకే, అంటే 3 బ్రాండ్స్ లో ఏదో ఒక బ్రాండ్ సెలెక్ట్ చేస్తే అది డిఫెక్ట్ అవడానికి ప్రాబిలిటీ. ఇప్పుడు ఏ బ్రాండ్ లో డిఫెక్ట్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 40% అంటే దట్ విల్ బి 40/100 ప్రాబిలిటీ ఇంటూ 2% అంటే 2/100. అంటే ఇక్కడ మనకు ప్రాబిలిటీ తీసుకుంటే ఇది 0.4 ఇంటూ 0.02 వస్తుంది. అలాగే బి బ్రాండ్కి వచ్చేసరికి 35% ప్రాబిలిటీలు, 1% డిఫెక్టివ్ అంటే 1/100 అంటే 0.35 ఇంటూ 0.01 అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి 0.25 ఇంటూ 3% అంటే 0.03 అవుతుంది. ఇక్కడ మనం టోటల్ ప్రాబిలిటీ కాన్సెప్ట్ అనేది మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో బేస్ థియరంలో కంటే ముందు మనం టోటల్ ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఇక్కడ ఉన్న రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏమవుతుందంటే 0.4 ఇంటూ 0.02 ప్లస్ 0.35 ఇంటూ 0.01 ప్లస్ 0.25 ఇంటూ 0.03. ఇది ప్రాబిలిటీ. దేనికి ప్రాబిలిటీ అంటే మీరు ఏదైనా ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్టెడ్ బ్రాండ్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిఫెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ అనమాట. ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే విల్ గెట్ ద 0.019 అనేది వస్తుంది. సో దట్ ఈస్ గివెన్ ద ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ 29, టికెట్స్ నెంబర్డ్ 1 to 20 are mixed up and then a ticket is drawn at random. What is the probability that the ticket drawn has a number which is multiple of 3 or 5? 5% కాదు, 5 only percentage సింబల్ లేదు.
మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ 5 అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఏం చేశానంటే నేను టికెట్స్ కొన్ని నెంబర్స్ రాసుకున్నా 1 2 3 అలా 20 నెంబర్స్ రాసుకున్నా. ఇందులో ఒక నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు లేదా ఒక టికెట్ సెలెక్ట్ చేసినప్పుడు అది 3 చేత కానీ 5 చేత కానీ మల్టిపుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు. ఈ 1 to 20లో అసలు మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏముంటాయి అని చూస్తే కనుక 3 6 9 12 15 18 ఇవే ఉంటాయి. అంటే మీకు మల్టిపుల్ ఆఫ్ 3 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 6 ఉన్నాయి అవుట్ ఆఫ్ 20. ఓకే, సో మల్టిపుల్ ఆఫ్ 3 రావడానికి ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనుకుందాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంతంటే 6/20. మరి మల్టిపుల్ ఆఫ్ 5 ఎన్ని ఉంటాయి? ఈ 1 to 20 టికెట్స్ నెంబర్స్ లో మల్టిపుల్ ఆఫ్ 5 ఎన్ని ఉంటాయి అంటే 5 కానీ 10 కానీ 15 కానీ 20 కానీ ఉంటాయి. దట్ ఈస్ లెట్ ఇట్ బి బి అనుకుందాం. ఈవెంట్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఏమవుతుందంటే 4/20 అవుతుంది. బట్ 3 ఆర్ 5 అన్నారు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి మనకు కావాల్సింది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అంటే ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బిని ఎలా రాస్తారంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తారు. అంటే 3 మల్టిపుల్ అవ్వడానికి ప్రాబిలిటీ దట్ ఈస్ 6/20 ప్లస్ బి మల్టిపుల్ 5 మల్టిపుల్ అవడానికి ప్రాబిలిటీ దట్ ఈస్ 4/20 మైనస్ 3 and 5 రెండు మల్టిపుల్ అవడానికి ప్రాబిలిటీ కూడా ఉంది. 3 and 5 అంటే 15 మల్టిపుల్ కూడా ఉందిగా. ఎంత అంటే 15 ఒకటే ఉంది. సో అవుట్ ఆఫ్ 20 అంటే 1/20 ఇది చేయాలి. సో ఇక్కడ 20 ఎల్సిఎం తీసుకుంటే 6 + 4 10 - 1 9/20 అనేది రిక్వైర్డ్ ప్రాపర్టీ. సో ఇక్కడ 3 ఆర్ 5 అన్నప్పుడు ఓన్లీ 3 మల్టిపుల్ 5 మల్టిపుల్ చూడకుండా 3 and 5 కామన్ మల్టిపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా అవడానికి పాసిబిలిటీ ఉంది. సో అది కూడా ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడ 9/20 అనేది. సో క్వశ్చన్ నెంబర్ 30 చూసుకుంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ మీద చాలా బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చారు 2018లో చెప్పాలంటే. ఎందుకంటే ర్యాండమ్ వేరియబుల్స్ లో కానీ ప్రాబిలిటీస్ లో కొంచెం డెప్త్ గా వెళ్ళారు. పర్టికులర్ గా ర్యాండమ్ వేరియబుల్స్ కానీ ఎస్టిమేషన్ థియరీ కానీ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ కానీ ఒక ప్యూర్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్ కి ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ లాగా, అలాగే ఒక బీకామ్ ఈవెన్ వాళ్ళు కూడా చదువు ఆన్సర్ చేసేలాగే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక బేసిక్ లెవెల్లోనే. ఎందుకంటే కామన్ సిలబస్ ఎప్పుడైతే ఉందో డెఫినెట్ గా బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఇస్తారు. కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు తప్ప సో ఒక స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ మాత్రమే క్వశ్చన్ పేపర్ రాసేలా ప్రిపేర్ చేసి బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ లేకపోతే అదర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఓన్లీ 1 year స్టాటిస్టిక్స్ పేపర్ గా చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళు రాయలేని పరిస్థితుల్లో క్వశ్చన్స్ సెట్ చేయడం అనేది ఎప్పుడు జరగదు. సో అది అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి పేపర్ సెట్టింగ్ అనేది జరుగుతుంది తప్ప. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ లో మీరు ఒక బేసిక్ లెవెల్లో పర్టికులర్ గా ఎవరైతే కొంచెం స్టాటిస్టిక్స్ ప్యూర్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో కామర్స్ అభ్యర్థులు కానీ ఎకనామిక్స్ అభ్యర్థులు కానీ మీరు ఒక బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వగలిగిన ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ప్యూర్ స్టాటిస్టిక్స్ వాళ్ళతో 100% మీరు పోటీ చేయగలుగుతారు. సో క్వశ్చన్ నెంబర్ 30 చూసుకుంటే ఇక్కడ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ లో సింపుల్ హైపోథిసిస్ అండ్ కాంపోజిట్ హైపోథిసిస్ అనేవి ఉంటాయి. మనకి సింపుల్ హైపోథిసిస్ ఏంటంటే ఈక్వల్ సింబల్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ లో మనకి క్లియర్ గా μ = μ0 అంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. సో σ² = σ. అలా కాకుండా ఏదైనా దాంట్లో మనకి గ్రేటర్ దెన్ సింబల్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ లెస్ దెన్ సింబల్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటారంటే ఇక్కడ కాంపోజిట్ హైపోథిసిస్ కింద తీసుకుంటారు. అయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇది ఎక్స్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది μ అండ్ σ² అంటే రెండు కూడా మనకి శాంపుల్స్ లో రెండు కూడా వేరియంట్స్ సేమ్ ఉండాలి, అలాగే మీన్ సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ లో బేసిక్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్. అలాగే కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ యొక్క ప్రాపర్టీ ఏంటని అడిగారు. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఆఫ్ ఎన్ అనేది దానికి స్టాటిస్టిక్ ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ ఆర్ ఆఫ్ థీటా అని ఇచ్చారు. ఇక్కడ పారామీటర్ ఈక్వల్ అవ్వాలి, ఆర్ ఆఫ్ థీటా అని ఇచ్చారు. అలాగే వేరియన్స్ ఆఫ్ టీ అనేది టెన్స్ టు 0 అవ్వాలి యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ యొక్క కండిషన్ అనమాట. సేమ్ మళ్ళీ చెప్తున్నాను, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ లో గుడ్ ఎస్టిమేటర్ యొక్క క్రైటీరియా చూసుకున్నప్పుడు కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అని ఎప్పుడు అంటాము అంటే కనుక ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీఎన్ టెన్స్ టు పారామీటర్ అనేది అవ్వాలి. అలాగే వేరియన్స్ ఆఫ్ టీఎన్ అనేది టువర్డ్స్ 0 అవ్వాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ హైపోథిసిస్ ఈ సమ్ స్టేట్మెంట్ ఆర్ అసర్షన్ అబౌట్ అని ఇచ్చారు. సో స్టాటిస్టికల్ హైపోథిసిస్ అనేది దేనికి సంబంధించింది? దట్ ఈస్ రెలివెంట్ టు ద పాపులేషన్.
ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేయడానికి మనం శాంప్లింగ్ అనేది చేస్తాం. ఓకే, శాంపుల్ అనేది స్టడీ చేయడం ద్వారా పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని ఎస్టిమేట్ చేస్తాం. సో ఆ ఎస్టిమేషన్ మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది టెస్టింగ్ చేయడమే టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ అనే కాన్సెప్ట్. సో పాపులేషన్ కి సంబంధించి ఇప్పుడు స్టాటిస్టికల్ హైపోథిసిస్ యొక్క డెఫినేషన్ లో క్లియర్ గా మనకి ఈ స్టేట్మెంట్ అనేది అబౌట్ పాపులేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Pawan Statistics and make your statistics related dreams come true. Download the app now. ఓకే, సో స్టాటిస్టికల్ హైపోథిసిస్ అనేది దేనికి సంబంధించింది? శాంపుల్ కా, పాపులేషన్ కా, ఎస్టిమేటర్ కా, ర్యాండమ్నెస్ కా, పాపులేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. ఓకే, అలాగే 33 క్వశ్చన్ చూస్తే 33 ఏమి ఇచ్చారంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో డెఫినెట్ గా స్టాటిస్టికల్ హైపోథిసిస్ లో టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ అనేవి మనకి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 2 ఎర్రర్. సో టైప్ 1 ఎర్రర్ అంటే ఏం లేదు, ఇప్పుడు H0 అనేది ట్రూ అయినప్పుడు దీన్ని మనం రిజెక్ట్ చేస్తాం. H0 అంటే నల్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాం ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ట్రూ. ఓకే, సో టైప్ 2 ఎర్రర్ అంటే ఏంటంటే H0 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సో దీన్ని టైప్ 2 ఎర్రర్ అంట. ఇది జనరల్ గా మనకు కొంచెం స్టాటిస్టికల్ హైపోథిసిస్ లో బేసిక్స్ క్వశ్చన్స్ ఇచ్చింది మాత్రం మరీ డెప్త్ గా ఏమి ఇవ్వలేదు, బేసిక్ లెవెల్ క్వశ్చన్, బట్ కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో అయితే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ పవర్ ఆఫ్ టెస్ట్ ఏమంటారంటే 1 - బీటాని పవర్ ఆఫ్ టెస్ట్ అంటారు. సింపుల్ గా 1 - బీటాని పవర్ ఆఫ్ టెస్ట్ ఏమంటారు? పవర్ ఆఫ్ టెస్ట్ అంటే ఏంటని అడిగారు. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటారు. అది కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. 34 చూసుకుంటే కనుక లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ గివెన్ బై అని ఇచ్చారు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఆల్ఫా. దీన్ని మనం ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ అంటాం. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్. సో ఇన్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ఎవరైతే ఉన్నారో, క్వశ్చన్ సెట్టర్ ఎవరైతే ఉన్నారో చాలా కేర్ తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ టెస్ట్ అడిగాడు. దట్ ఈస్ 1 - బీటా ఆప్షన్, ఇది కాదు. మామూలుగా ఆల్ఫా అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 1 - బీటా అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఆల్ఫా అని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మళ్ళీ ఆల్ఫా అనే విషయం తెలియదు కాబట్టి ఇక్కడ మళ్ళీ జాగ్రత్త కేర్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనే వర్డ్ ఇవ్వలేదు. అంటే మూడింట్లో కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నారు. బట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే ఛాన్సే లేదు ఇక్కడ. సో మీకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే తెలియాలి, పవర్ ఆఫ్ టెస్ట్ అంటే తెలియాలి, ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ మీద క్లారిటీ ఉండాలి. నేను చెప్పేది స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ గురించి కాదు, కొంచెం కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఇలాంటి ఏరియాస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ అని ఏమంటారు అని చెప్తారు. మనం టైప్ 1 ఎర్రర్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఇట్ ఈస్ ద రిజెక్టింగ్ H0 when it is true. ఓకే, టైప్ 2 ఎర్రర్ అంటే ఏం చెప్పుకున్నాం? సో ఇప్పుడు నేను చెప్పేది 35 క్వశ్చన్. టైప్ 2 ఎర్రర్ అంటే యాక్సెప్ట్ H0 when it is false. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఒక సూపర్ మార్కెట్ లో మనకి డిఫరెంట్ కమోడిటీస్ అనేవి ఉంటాయి. మనం నిత్యావసర వస్తువులు ఏవైతుంటే అవి నిత్యావసర వస్తువులు ఉంటాయి సూపర్ మార్కెట్ లో. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో కన్జ్యూమర్ కు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటాడో ప్రొడ్యూసర్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజెక్ట్ H0 వెన్ ఇట్ ఈస్ ట్రూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి క్వాలిటీ ఉన్న వస్తువుల్ని ఆయన ఆ సూపర్ మార్కెట్ లో పెట్టకుండా రిజెక్ట్ చేసేసుకున్నాడు డీలర్స్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఎవరు లాస్ అవుతారు అంటే కనుక డెఫినెట్ గా ప్రొడ్యూసర్ లాస్ అవుతారు. ఓకే, అలా కాకుండా ఇక్కడ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్ అన్న టైప్ 2 ఎర్రర్ అంటే ఒక నాసిరకం వస్తువులు అనుకోండి, లేకపోతే టైప్ 2 క్వాలిటీ ఉన్న వస్తువులు అంటే టైప్ 1 క్వాలిటీ కాదు, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న వస్తువులు మన ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేశాడంటే అలాంటి వస్తువులన్నీ సూపర్ మార్కెట్ లో పెట్టాడు. ఇప్పుడు ఎవరికి రిస్క్ అంటే ప్రొడ్యూసర్ కి రిస్క్ కాదు, కన్జ్యూమర్ కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇందులో ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ అనేది ప్రొడ్యూసర్ కి రిస్క్, క్వాలిటీ ప్రోడక్ట్ రిజెక్ట్ చేస్తున్నాడు, సో ప్రొడ్యూసర్ కే రిస్క్.
ఓకే, అదే క్వాలిటీ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేస్తే కనుక తనకి మార్కెట్లో మంచి నేమ్ వచ్చేది. సెకండ్ ఏంటంటే కన్జ్యూమర్ యొక్క రిస్క్. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడంటే క్వాలిటీ లేని వస్తువులు, నాణ్యత లేని వస్తువులను యాక్సెప్ట్ చేసి మార్కెట్లో పెడుతున్నాడు. అవి మనం తీసుకుంటున్నాం. సో కన్జ్యూమర్ తీసుకుంటాడు. సో కన్జ్యూమర్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో ఇక్కడ ఆల్ఫా అనేది ఏదైతే ఉందో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, దీన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అని అంటారు. బీటా అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ టైప్ 2 ఎర్రర్ అంటారు. దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అండి అంటుంటారు. ఓకే, సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రొడ్యూసర్ రిస్క్ అనేది ఇక్కడ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్స్ చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చారు. చెప్పాలంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ లో ఎక్కడ కూడా టెస్టింగ్స్ మీద, లేకపోతే టెస్ట్ స్టాటిస్టిక్స్ మీద, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి హైపోథిసిస్ లో, అలాంటి ఏరియాస్ లోకి ఎక్కడ టచ్ చేయకుండా చాలా బేసిక్ లెవెల్లోనే. ఎందుకు అంటే కామన్ కామన్ సిలబస్ మీద బేస్ అయిన క్వశ్చన్ పేపర్ కాబట్టి. సో ఇలాంటి ఏరియాస్ మీరు ఇలాంటి ఏరియాస్ లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాన్ స్టాటిస్టిక్స్ అంటే ప్యూర్ స్టాటిస్టిక్స్ కాని వాళ్ళు, జస్ట్ 1 ఇయర్ కానీ 1 సెమిస్టర్ కానీ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్ బేసిక్ లెవెల్ వరకు నేర్చుకుని వెళ్ళిపోయినా సరిపోతుంది. సో 36 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లార్జ్ శాంపుల్ టెస్ట్ అని ఇచ్చారు. సో జనరల్ గా మనకి టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్ అనేది స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటారు. జెడ్ టెస్ట్ అనేది లార్జ్ శాంపుల్ టెస్ట్. సో బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ వి ఫైండ్ అని ఇచ్చారు. సో మళ్ళీ టైమ్ సిరీస్ లోంచి క్వశ్చన్ చూడడం జరిగింది. సో సెమీ యావరేజ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ ఫైండింగ్ ద సెక్యులర్ ట్రెండ్. సెక్యులర్ ట్రెండ్ లో మనకి 4 మెథడ్స్ ఉంటాయి. 37 క్వశ్చన్. 4 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి దట్ ఈస్ ఎ గ్రాఫికల్ మెథడ్. దీన్నే ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి సెమీ యావరేజ్ మెథడ్. సో థర్డ్ వన్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ మెథడ్. ఫోర్త్ వన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్. సో ఈ 4 మెథడ్స్ లో సెక్యులర్ ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏది, మ్యాథమెటికల్ మెథడ్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఇక్కడ అడిగింది సెమీ యావరేజ్ మెథడ్ దేనికి యూజ్ చేస్తారని అడిగారు. సెక్యులర్ ట్రెండ్ కి యూజ్ చేస్తారు. అలాగే సీజనల్ వేరియేషన్స్ లో ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి 4 మెథడ్స్ ఉంటాయి. ఓకే, లైక్ సింపుల్ యావరేజ్ మెథడ్ అని, రేషియో టు ట్రెండ్ మెథడ్ అని, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ అని, లింక్ రిలేటివ్ మెథడ్ అని. సో అక్కడ ఉన్న 4 మెథడ్స్. సో నేను 2018 లో ఎవరైతే స్టూడెంట్స్ కి ఆఫ్లైన్ కోచింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాను, నేను టైం సిరీస్ లో మీరు జస్ట్ మెథడ్స్ నేమ్స్ అయినా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్ గా అని చెప్పి. సో జస్ట్ ఇక్కడ కూడా టైం సిరీస్ లో సెక్యులర్ ట్రెండ్ కున్న 4 మెథడ్స్, అలాగే సీజనల్ వేరియేషన్స్ 4 మెథడ్స్ కూడా గుర్తుపెట్టుకున్నా డెఫినెట్ గా 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా అడుగుతారు వాటిని. అలాగే టైం సిరీస్ ఇస్ ద స్టాటిస్టికల్ డేటా అరేంజ్డ్ ఇన్ ఇచ్చారు. టైం సిరీస్ అంటే ఏంటి? రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో డేటాను కలెక్ట్ చేసేదాన్ని టైం సిరీస్ అంటారు. దాన్ని మనం క్రోనోలాజికల్ ఆర్డర్ అంటారు. క్రోనాలజీ అంటే టైం అకార్డింగ్ టు టైం. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ అంటారు. క్రానికల్ అనే వర్డ్ అనేది ఏంటి, టైమింగ్ సంబంధించింది. ఓకే, సో క్రోనోలాజికల్ ఆర్డర్. అదే జియోగ్రాఫికల్ ఆర్డర్ అయితే దాన్ని మనం స్పేషియల్ డేటా అని, లేకపోతే జియోగ్రాఫికల్ డేటా అని అంటారు. సో జెండర్ వైజ్ అయితే కనుక ఇది క్వాలిటేటివ్ డేటా అంటారు. ఓకే, హైరార్కికల్ ఆర్డర్. సో క్వాలిటేటివ్ డేటాలో మళ్ళీ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్, దాని ప్రకారం మళ్ళీ హైరార్కికల్ ఆర్డర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ అయితే టైం సిరీస్ అయితే మాత్రం క్రోనోలాజికల్ ఆర్డర్. 39 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్యూర్లీ ఎడిటివ్ మోడల్. ఎస్, టైం సిరీస్ లో మనకి 3 మోడల్స్ ఉంటాయి, లైక్ ఎడిటివ్ మోడల్ అని, మల్టిప్లేటివ్ మోడల్, మిక్స్డ్ మోడల్ అంటారు. మోస్ట్లీ యూజ్డ్ మోడల్ ఏంటంటే మల్టిప్లేటివ్ మోడల్. ఎడిటివ్ మోడల్ అంటే ఏంటంటే ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి, ట్రెండ్, సీజనల్, సైక్లిక్, రెగ్యులర్. వీటి మధ్యన మనకు ప్లస్ ఆపరేటర్ పెడితే కనుక యూ అనుకుందాం, లేదా వై అనుకోవచ్చు. అంటే టైం సిరీస్ డేటాని వైటీ కానీ యూటీది కానీ రిప్రజెంట్ చేస్తారు. అంటే ఈ 4 కాంపోనెంట్స్ మధ్యన మనం ప్లస్ తీసుకుంటే అదే మనకి ఎడిటివ్ మోడల్ అవుతుంది. ఇదే 4 కాంపోనెంట్స్ మధ్యన మనం మల్టిప్లికేషన్ కనుక తీసుకుంటే మనకి మల్టిప్లేటివ్ మోడల్ అవుతుంది. ప్లస్ అండ్ మైనస్ కాంబినేషన్ తీసుకుంటే అది మిక్స్డ్ మోడల్ అవుతుంది. ఇక్కడ మీరు తీసుకుంటే కనుక 4 యాడ్ చేసిన మోడల్ ఏది అంటే కనుక ఎడిటివ్ మోడల్. సో టీ ప్లస్ ఎస్ ప్లస్ ఆర్ అని ఇచ్చారు. ఇక్కడ సి కూడా ఉండాలి, సి కూడా యాడ్ అవుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. సో 39 క్వశ్చన్స్ అయ్యి నెక్స్ట్ 40 క్వశ్చన్ చూద్దాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంటి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? దేర్ ఈజ్ నో స్క్యూనెస్. ఎస్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ఎప్పుడు అంటాం? సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? స్క్యూనెస్ 0 అవ్వాలి. సో నో స్క్యూనెస్, దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్.
నాట్ కరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇన్కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. Q3 మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ మైనస్ Q1. ఎస్, క్వార్టైల్స్ అనేవి మీడియన్ నుంచి ఈక్వల్ డిస్టెంట్ అవుతాయి, అప్పుడే దాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ద హైట్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ మాక్సిమం ఎట్ ద మీన్ వాల్యూ. సో హైట్ ఆఫ్ ద నార్మల్ కర్వ్ ఇలా ఉంటుంది. జనరల్ గా ఈ హైట్ ఆఫ్ ద కర్వ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి మీన్ కానీ లేకపోతే మీడియన్ కానీ మోడ్ కానీ అవుతుంది ఈ హైట్ అనేది. సో ఈ మీన్ అని ఇచ్చారు, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ ఎసిమెట్రికల్ అని అన్నారు. యాక్చువల్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అనే విషయం గుర్తుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. ఇట్ ఈస్ అన్ ఎసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ 41 చూడండి. ఇన్ నార్మల్ ఈక్వేషన్స్ టు ఫిట్ ఎ స్ట్రైట్ లైన్ u is equal to a plus bt టు ఏ టైమ్ సిరీస్ డేటా యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఎస్, టైమ్ సిరీస్ డేటాలో సెక్యులర్ ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే లీనియర్ ట్రెండ్ అంటాం దీన్ని, y is equal to లేదా u is equal to a plus bt అనే ఒక స్ట్రైట్ లైన్ ట్రెండ్ ఈక్వేషన్ మనం ఫిట్ చేయాలంటే, ఫిట్ చేయడం అంటే ఇక్కడ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడం, అంటే ఏ అండ్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానే ఫిట్టింగ్ ఆఫ్ లైన్ అంటారు. ఈ పారామీటర్స్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించేవి నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ లో 2 అన్నోన్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 నార్మల్ ఈక్వేషన్స్ మనకి కావాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిటి అనే ఒక ట్రెండ్ ఈక్వేషన్ ఇస్తే సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు NA ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ టీ అనేది ఒకటి అవుతుంది. ఇంకోటి సమ్మేషన్ ఆఫ్ TY ఈజ్ ఈక్వల్ టు y అంటే y, లేకపోతే ఇక్కడ u అని ఇచ్చారు, సో u అని తీసుకుందాం. సో జనరల్ గా నాకు y అనేది అలవాటు ఉంటుంది, సో కాబట్టి y రాసుకున్నాను. TU ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఆఫ్ టీ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ టీ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ 2 నార్మల్ ఈక్వేషన్. 2 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి 2 నార్మల్ ఈక్వేషన్స్ అవుతాయి. అదే మీరు ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అక్కడ కూడా 2 అన్నౌన్స్ ఉంటాయి. అదే మీరు పెరాబోలిక్ ట్రెండ్, క్వాడ్రాటిక్ ట్రెండ్ ఉంది, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిటి ప్లస్ సిటీ స్క్వేర్. అక్కడ 3 పారామీటర్స్ ఉంటాయి కాబట్టి, ఐ మీన్ 3 అన్నోన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి 3 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు కనుక చూసుకుంటే NA ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ టీ అండ్ టీ ఇంటూ యూ ఏ సమ్మేషన్ ఆఫ్ టీ ప్లస్ బి సమ్మేషన్, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి అని అడిగారు. అలాగే ద మాడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, సో ఆల్రెడీ చెప్పాను మీకు. సో సెక్యులర్ ట్రెండ్ లో మనకి ఎక్స్పోనెన్షియల్ కర్వ్, అలాగే పెరాబోలిక్ ట్రెండ్, స్ట్రైట్ లైన్ ట్రెండ్, ఇలాగే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ లో మాడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఏంటి అని అడిగారు. డ్యూటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి పవర్ టీ అనే దాన్ని మనం ఇక్కడ మాడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ కింద తీసుకుంటాం. దట్ ఈస్ 4 ఆప్షన్. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ పియర్సన్స్ మెథడ్ అని ఇచ్చారు. సో మూవింగ్ యావరేజ్ మెథడ్, రేషియో టు ట్రెండ్ మెథడ్, మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్, లింక్ రిలేటివ్ మెథడ్ అని ఇచ్చారు. సో లింక్ రిలేటివ్ మెథడ్ ని మనం పియర్సన్స్ మెథడ్ అని కూడా అంటాం, కార్ల్ పియర్సన్స్ మెథడ్. అలాగే మూవింగ్ యావరేజ్ మెథడ్ లో ద పీరియడ్ m మీన్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ m సక్సెసివ్ వాల్యూస్ ఇన్ ద సిరీస్, సెట్ ఆఫ్ ఎనీ m వాల్యూ ఇన్ ద సిరీస్, లార్జెస్ట్ m వాల్యూ ఇన్ ద సిరీస్, మిడిల్ m వాల్యూ ఇన్ ద సిరీస్ అని ఇచ్చారు. సో మూవింగ్ యావరేజ్ మెథడ్ లో మనం ఒక పర్టికులర్ టైం పీరియడ్ తీసుకుంటాం, అంటే 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కానీ, ఓకే 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కానీ, లేకపోతే 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కానీ, లేదా 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కానీ, ఇట్లా ఒక పర్టికులర్ టైం పీరియడ్ తీసుకుంటాం. ఇది m వాల్యూ అనమాట. ఇక్కడ m అంటే ఏంటి అని అడిగారు. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 3 ఇయర్స్ యొక్క వాల్యూస్ తీసుకుని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్ వాల్యూస్, ఆ తర్వాత నెక్స్ట్ 3 ఇయర్ వాల్యూస్, అంటే ఫస్ట్ వాల్యూ డ్రాప్ చేస్తుంటాం, ఆ నెక్స్ట్ వాల్యూ యాడ్ చేస్తుంటాం. అంటే 3 ఇయర్స్ వాల్యూస్ కి డౌన్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని గురించి దీన్ని మూవింగ్ యావరేజ్ అంటారు. అంటే సక్సెసివ్ వాల్యూస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సక్సెసివ్ అంటే ఏంటంటే 1 by 1 మనం ఒక వాల్యూని డ్రాప్ చేసుకుంటూ ఒక వాల్యూని యాడ్ చేసుకుంటూ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెట్ ఆఫ్ m సక్సెసివ్ వాల్యూస్ ఇన్ ద సిరీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లింక్ రిలేటివ్ మెథడ్ ఈజ్ ఈజీ టు మెజర్. సో ఆల్రెడీ చెప్పాను నేను, సీజనల్ వేరియేషన్స్ లో కానీ సెక్యులర్ ట్రెండ్ కానీ మెథడ్ యొక్క నేమ్స్ తెలుసుకున్నా మనకు సరిపోతుంది. సో సీజనల్ వేరియేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే లింక్ రిలేటివ్ మెథడ్. సో గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏదంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. అలాగే సీజనల్ వేరియేషన్స్ లో బెస్ట్ మెథడ్ ఏదంటే రేషియో టు మూవింగ్ యావరేజ్. ఓకే, ఇక్కడ ఇచ్చింది మాత్రం లింక్ రిలేటివ్ మెథడ్. అయితే లింక్ రిలేటివ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది ఫార్ములా అడగడం జరిగింది. లింక్ రిలేటివ్ ఫర్ ద కరెంట్ మంత్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో కరెంట్ ఇయర్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూ. లింక్ రిలేటివ్ అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయరే మనం బేస్ ఇయర్ గా కానీ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ ని మనం బేస్ చేసుకుని మనం రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తుంటాం. సో కరెంట్ మంత్ వాల్యూ బై ప్రీవియస్ మంత్ వాల్యూ ఇంటూ 100 అనేది కరెక్ట్ వాల్యూ.
So 46 questions completed. Next to 47. In a multiplicative model of time series, the deseasonalization is done by which technique అని ఇచ్చారు. Deseasonalization అంటే ఏంటి అంటే రిమూవింగ్ ద సీజనల్ వేరియేషన్స్. ఓకే, రిమూవింగ్ ద సీజనల్ వేరియేషన్స్ మనం ఎలా చేస్తాము అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిప్లికేటివ్ మోడల్ ఎలా ఉంటుంది అంటే కనుక YT ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ S ఇంటూ C ఇంటూ I ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాను మీకు, మల్టిప్లికేటివ్ మోడల్ అంటే టైం సిరీస్ లో ఉండే కాంపోనెంట్స్ నాలుగింటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు డీసీజనలైజేషన్ అంటే ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ యొక్క ఎఫెక్ట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఈ YTని ఫస్ట్ మనం T తో డినోట్ చేస్తే ట్రెండ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ట్రెండ్ అనేది ఎలిమినేట్ అయిన తర్వాత ఇంక రిమైనింగ్ ఏముంటుందంటే సీజనల్, సైక్లిక్, ఇర్రెగ్యులర్ వేరియేషన్ ఉంటుంది. సో తర్వాత వచ్చిన దాంట్లో డీసీజనలైజేషన్ చేయడానికి జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చూసుకుంటే బై మల్టిప్లైయింగ్ టైమ్ సిరీస్ డేటా విత్ సీజనల్ ఎఫెక్ట్, టైమ్ సిరీస్ డేటాని సీజనల్ ఎఫెక్ట్ తో మల్టిప్లై చేస్తే వస్తుందా, లేదా బై యాడింగ్ ఏ సీజనల్, బై సబ్ట్రాక్టింగ్, బై డివైడింగ్ టైమ్ సిరీస్ డేటా విత్ సీజనల్ ఎఫెక్ట్. సో మన ట్రెండ్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి రిమైనింగ్ దాంట్లో సీజనల్ వేరియేషన్స్ అనేవి ఉంటుంది. కాబట్టి బై డివైడింగ్ ద టైమ్ సిరీస్ డేటా విత్ సీజనల్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే డీసీజనలైజేషన్ అంటే ఏంటి అంటే టోటల్ వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో టైమ్ సిరీస్ డేటాలో సీజనల్ వేరియేషన్స్ ని రిమూవ్ చేయడాన్ని డీసీజనలైజేషన్ అంటారు. అలాగే ట్రెండ్ వాల్యూస్ ని ఎలిమినేట్ చేయడాన్ని డీట్రెండింగ్ అంటారు. ఓకే, సో 48 ద ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ఫర్ ith ఇయర్ యాజ్ కంపేర్ టు ద బేస్ ఇయర్ ఫార్ములా ఏంటి అని అడిగారు. సో ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఏదైనా సరే సమ్మేషన్ ఆఫ్ P1 బై సమ్మేషన్ ఆఫ్ P0 ఇంటూ 100. ఓకే, ఇక్కడ ith ఇయర్ కి అడిగారు కాబట్టి P0J బై సమ్మేషన్ ఆఫ్ PIJ అనేది తీసుకోవాలి. ద ఇండెక్స్ ఆఫ్ బేస్ పీరియడ్ అని ఇచ్చారు. సో ఎప్పుడు కూడా ఇండెక్స్ ఆఫ్ బేస్ పీరియడ్ ఎప్పుడు 100 అనేది ఉంటుంది. అంటే మనం ఇండెక్స్ నెంబర్స్ 100 బేస్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ 125 అంటే అర్థం ఏంటంటే 100కి ఇది 125 అయినట్టు. అంటే 100 రూపీస్ బేస్ ఇయర్ లో ఉంటే ఒక కమోడిటీ యొక్క కాస్ట్ అది ఇప్పుడు 125 రూపీస్ అయినట్టు, అంటే 25% ఇంక్రీజ్ అయినట్టు. కాబట్టి బేస్ పీరియడ్ యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా 100 తీసుకోవాలి. అలాగే ఇండెక్స్ నెంబర్స్ ఆర్ లుక్డ్ బై ఎకనామెట్రిషియన్స్ యాజ్ అని ఇచ్చారు. సో ఎకనామిస్ట్లు అనే వాళ్ళు జనరల్ గా ఇండెక్స్ నెంబర్ ని ఎలా చూస్తారు అంటే కనుక ఎకనామిక్ బారోమీటర్స్ ని చూస్తారు. ఎందుకంటే బారోమీటర్ అంటే ఏంటంటే పల్స్ ఏదైతే ఉందో పల్స్ యొక్క ప్రెజర్ లెవెల్ యొక్క చేంజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు బారోమీటర్. బారోమీటర్ అంటే నథింగ్ బట్ మనం యూజ్ చేసే బీపీ మిషన్. ఓకే, దాన్నే బారోమీటర్ అంటారు ఫిజిక్స్ లో చూసుకుంటే. సో ఆ బీపీ మిషన్ లో ప్రెజర్ లెవెల్ చేంజెస్ మనకు కనిపిస్తుంటాయి. హై బీపీ ఉందా, లో బీపీ ఉందా. అలాగే ఇండెక్స్ నెంబర్స్ అనేవి ప్రైస్ లెవెల్ చేంజెస్ స్టడీ చేయడానికి యూజ్ చేస్తుంటారు. అంటే మనకి డిఫరెంట్ కమోడిటీస్ ఉంటాయి ఎకానమీలో. ఆ కమోడిటీస్ లో వచ్చే ప్రైజెస్ లో వచ్చే చేంజెస్ ను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే స్టాటిస్టికల్ డివైజెస్ ఇండెక్స్ నెంబర్స్. కాబట్టి ఇండెక్స్ నెంబర్స్ ని ఎకనామిస్ట్లు ఎలా చూస్తారు, బారోమీటర్ ఎలా అయితే ప్రెజర్ లెవెల్ చేంజెస్ స్టడీ చేయడానికి యూజ్ చేస్తారో ఇండెక్స్ నెంబర్స్ అనేవి ప్రైస్ లెవెల్ చేంజెస్ యూజ్ చేస్తారు. కాబట్టి ప్రైస్ లెవెల్స్ స్టడీ చేయడానికి యూజ్ చేస్తారు. కాబట్టి వీటిని బారోమీటర్స్ తో కంపేర్ చేస్తారు, ఎకనామిక్ బారోమీటర్స్. సో నెక్స్ట్ 51 ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ డస్ నాట్ సాటిస్ఫై. ఎస్, టెస్ట్ ఆఫ్ ఎడిక్వస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇండెక్స్ నెంబర్స్ లో. ఇక్కడ 51 క్వశ్చన్ లో మనకి ఏంటంటే టెస్ట్ ఆఫ్ ఎడిక్వస్ లో యూనిట్ టెస్ట్ ఒకటి, టైం రివర్సల్ టెస్ట్ ఒకటి, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఒకటి, సర్క్యులర్ టెస్ట్ ఒకటి, 4 టెస్ట్ ఆఫ్ ఎడిక్వస్ ఉంటాయి. ఈ 4 టెస్ట్లను ఏ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేస్తున్నాయి, ఏ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేయట్లేదు అనేది మీరు క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ అనేది యూటీ, టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ 3 సాటిస్ఫై చేస్తుంది. సర్క్యులర్ టెస్ట్ సాటిస్ఫై చేయదు. ఓకే, సర్క్యులర్ టెస్ట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అని కూడా అంటారు. ఏదైతే ఇండెక్స్ నెంబర్ బోత్ టీఆర్టీ అండ్ ఎఫ్ఆర్టీ అంటే టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటారు. కాబట్టి ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటారు. ఈవెన్ దో ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అయినా సరే అది సర్క్యులర్ టెస్ట్ సాటిస్ఫై చేయదు. అంటే ఒక కండిషన్ ఉంటుంది ప్రతి టెస్ట్ కి, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై అయ్యిందని చెప్తాం, సాటిస్ఫై చేయకపోతే సాటిస్ఫై కాలేదంటాం. అలాగే లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్స్ లో వెయిట్స్ ఏం యూజ్ చేస్తారని అడిగారు. సో లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్ అంటే నథింగ్ బట్ బేస్ ఇయర్స్ క్వాంటిటీస్. సో లాస్ట్ ఇయర్ ఏం చెప్పాడంటే ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి బట్ క్వాంటిటీస్ మాత్రం అవే ఉంటాయి. ఓకేనా, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ గివెన్ బై లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్. సమ్మేషన్ ఆఫ్ P1 Q0 బై సమ్మేషన్ ఆఫ్ P0 Q0 అంటాం. అంటే లాస్ట్ ఇయర్ వెయిట్స్ ఏం తీసుకున్నాడంటే Q0 బేస్ ఇయర్ క్వాంటిటీస్ తీసుకున్నాడు. సో లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్ దేని మీద కన్స్ట్రక్ట్ చేసి
కన్స్ట్రక్ట్ చేశారంటే దేని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేశారని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ బేస్ ఇయర్ ఇండెక్స్. సో ఇన్ విచ్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా ఫిక్స్డ్ వెయిట్స్ ఆర్ యూజ్. సో మనకి లాస్ట్ ఇయర్స్ నుంచి కెలీస్ వరకు ప్రతి ఇండెక్స్ నెంబర్ యొక్క ఫార్ములా కన్స్ట్రక్షన్ కానీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అలాగే వెయిట్స్ ఏం తీసుకున్నారు, అలాగే టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీలో ఏ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేస్తున్నాయి, ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా చూడాలి. ఇక్కడ ఎగ్జామ్ లో చాలా చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇండెక్స్ నెంబర్స్ అయితే. సో జనరల్ గా మనం కెలీస్ ఫార్ములాలో ఏదైతే ఉంటుందో ఈ వెయిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ లాస్ట్ ఇయర్ బేస్ ఇయర్ తీసుకోమంటే ప్యాచెస్ ఏమో కరెంట్ ఇయర్ తీసుకోమంటాడు. సో మార్షల్ ఎడ్జ్వర్త్ ఏమో బేస్ ఇయర్ కి కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ కి అర్థమెటిక్ మీన్ తీసుకోమంటాడు. వాల్స్ వచ్చేసరికి జామెట్రిక్ మీన్ తీసుకోమంటాడు క్వాంటిటీస్ కి. బట్ కెలీస్ ఏం చెప్తాడంటే ఫిక్స్డ్ క్వాంటిటీస్ తీసుకోండి అని చెప్తాడు. ఎందుకంటే సో క్వాంటిటీస్ మనం ఎన్ని తీసుకోవాలనేది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఏ పర్పస్ మీద మన ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, దాని మీద బేస్ చేసుకుని మనం ఆ టైంలో డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్వాంటిటీస్ బేస్ ఇయర్ తీసుకోవాలా, కరెంట్ ఇయర్ తీసుకోవాలా, లేదా ఏదైనా ఒక ఇయర్ మధ్యలో తీసుకోవాలనేది ఆ కమ్యూనిటీస్ యొక్క నేచరు, అలాగే మనం ఏ పర్పస్ మీద ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనేది దాని మీద డిపెండ్ అవుతుందని చెప్పి కెలీస్ యొక్క ప్రపోజల్ ఇస్తారు. కాబట్టి కెలీస్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములాలో మనం ఫిక్స్డ్ వెయిట్స్ తీసుకుంటాం కాబట్టి దీన్ని ఫిక్స్డ్ వెయిట్స్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్ అని కూడా అంటారు. అలాగే నెక్స్ట్ 54 వచ్చేసరికి ఇక్కడ శాంప్లింగ్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. సో శాంప్లింగ్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ సిలబస్ లో శాంప్లింగ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలాగే క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. శాంప్లింగ్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో అంటే థియరిటికల్ గా చదవాల్సిన అవసరం ఉంది శాంప్లింగ్ థియరీ. ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్ ఆఫ్ సైజ్ ఎన్ ఫ్రమ్ పాపులేషన్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ ఎన్ వితౌట్ రీప్లేస్మెంట్ అని ఇచ్చారు. సో క్యాపిటల్ ఎన్ అనేది పాపులేషన్ యొక్క సైజు, అలాగే స్మాల్ ఎన్ అనేది శాంపుల్ యొక్క సైజు. సో ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి వితౌట్ రీప్లేస్మెంట్ అంటే కనుక ఎన్సిఎన్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అదే విత్ రీప్లేస్మెంట్ అంటే కనుక N/N ఉంటాయి. సో ఎన్సిఎన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇదే శాంప్లింగ్ థియరీలో స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి అని ఇచ్చారు. స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా వచ్చేసరికి సిగ్మా/√n అవుతుంది. స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా సిగ్మా/√n. ఇన్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ యూజువల్ నోటేషన్స్ అని ఇచ్చారు. సో అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబరే అవుతుంది. వెయిటెడ్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ లాస్ట్ ఇయర్స్ ఈక్వల్ మెథడ్ అవుతుంది. ఇంకొక మెథడ్ ఉంటుంది ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అని, అది వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ రిలేటివ్స్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్స్ ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ P1 బేస్ ఇయర్ క్వాంటిటీస్ బై సమ్మేషన్ ఆఫ్ P0 కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ ఇంటూ 100. అయితే ఇక్కడ నోటేషన్స్ చూసుకోండి. సో P1 అంటే ఐజే అండ్ QIJ అని ఇచ్చారు. సో ఇక్కడ Q0 అని తీసుకోవాలి, Q0J. అలాగే రెండింటిలోనూ Q0 కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సి ఆప్షన్ లో Q0 అంటే బేస్ ఇయర్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా. సో థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఆ విధంగా దీన్ని నోటేషన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. అలాగే 57 వచ్చేసరికి డిఫ్లాటింగ్ ఆఫ్ ఎన్ ఇండెక్స్ నెంబర్ ఈస్ డన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ అని ఇచ్చారు. డిఫ్లాటింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, ధరలు పెరుగుతున్నాయో దానికి ఎగ్నెస్ట్ గా తీసుకునే యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని డీఫ్లాటింగ్ అంటారు. ఈ డీఫ్లాటింగ్ లో ఇంపార్టెంట్ దేనికంటే రియల్ వేజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పుపడింది, ఇది రియల్ వేజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి డీఫ్లాటింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగిస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని ఇచ్చారు ఇక్కడ. సో సిస్టమాటిక్ శాంప్లింగ్ కానీ, లేకపోతే జడ్జ్మెంట్ శాంప్లింగ్, ప్రాబిలిటీ శాంప్లింగ్, పర్పస్ శాంప్లింగ్ అని ఇచ్చారు. సో ఏది ర్యాండమ్ శాంప్లింగ్ అని అడిగారు. సో సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది అవుతుంది. అంటే పర్పస్ శాంప్లింగ్ కానీ, జడ్జ్మెంట్ శాంప్లింగ్, ప్రాబిలిటీ శాంప్లింగ్ ఇవి కాదు. సిస్టమాటిక్ శాంపుల్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కానీ, లేకపోతే SRS లో మళ్ళీ వితౌట్ రీప్లేస్మెంట్, విత్ రీప్లేస్మెంట్ శాంప్లింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ర్యాండమ్ శాంప్లింగ్స్ లోకి వస్తాయి. ఓకే, సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ శాంప్లింగ్ అని ఇచ్చారు. సో ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టికల్ రెగ్యులారిటీ కానీ, ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాలిడిటీ కానీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ కానీ, మూడు కూడా ప్రిన్సిపల్ ఆఫ్ శాంప్లింగ్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి. అందులో 4 లో 3 ఇచ్చారు. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు. అలాగే 60 క్వశ్చన్ వచ్చేసరికి MS పాయింట్ ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని ఇచ్చారు. సో జనరల్ గా MS పవర్ పాయింట్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవుతుందంటే కనుక దట్ ఈస్ స్లైడ్స్. మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసుకుంటే కనుక స్లైడ్ వైజ్ మనకి ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కంప్యూటర్స్ లో సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో 60 క్వశ్చన్స్ వరకు నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో మనం 61 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Pawan Statistics
and make your statistics related dreams come true. Download the app now.